నిజామాబాద్లో ప్రచారం ముమ్మరం చేశారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ తనకు ఓటేసి మళ్లీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కోరుట్లలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్న ఆమె ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పుకొచ్చారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, కళ్యాణలక్ష్మి వంటి పథకాలే టీఆర్ఎస్కు శ్రీరామ రక్ష అని అన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు సాధించుకోవాలంటే రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కోరుట్ల మండలంలో ప్రతి గ్రామం నుండి తరలి వచ్చినటువంటి ఆడబిడ్డలందరూ, అన్నతమ్ములందరూ పోయిన 5 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం చూసి గమనిస్తున్నాం. తెలంగాణ వచ్చిన తెలంగాణలో అందరూ బాగుండాలి, నవ్వుకుంటూ ఉండాలి అనుకున్నాం. మరి ఏం చేయాలి? నవ్వుకుంటూ ఉండాలి, అందరి మొహంలో చిరునవ్వు ఉండాలంటే జరగాల్సింది ఏంది? ఏ గ్రామం చూసినా అత్యంత పేదవాళ్ళు ఉంటారు. వారికి ఇవాళ ఆకలి బాధ లేకుండా పెన్షన్ ఇచ్చుకుంటున్నాం. అదేవిధంగా ముసలి వాళ్ళు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, ఇంటి మీద ఉండిపోయినటువంటి ఒంటరి మహిళలు, ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం ఉండే. ఇవాళ వారందరికీ మనం చూస్తలేం. ఏ పార్టీ వీళ్ళు, ఎక్కడోళ్ళు వీళ్ళని చూస్తలేం. ఏ గ్రామం తీసుకున్నా కూడా వందల సంఖ్యలో మనం పెన్షన్లు ఇస్తున్నాం. ఉదాహరణకి కోరుట్ల మండలం తీసుకుంటే 11,000 మందికి పెన్షన్లు ఇచ్చుకుంటూ ఉన్నాం. ఇవాళ 1000 రూపాయలు వచ్చేటోళ్ళందరికీ కూడా మనం 2,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా మొన్న 3 నెలల కింద చెప్పినాం. ఈ మే 1వ తారీఖు నుంచి ఇవాళ 1000 రూపాయలు వచ్చే వాళ్ళందరికీ 2,016 రూపాయలు రాబోతా ఉన్నాయని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే కోరుట్ల మండలంలో చూస్తే ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి కెనాల్ నుంచి మనం దాదాపుగా మన ఈ మండలంలో 5 ఊర్లు, గుమ్లాపూర్, నాగుల్పేట్, పెద్దాపూర్, సంగం, యకీన్పూర్, ఇవన్నీ గ్రామాలు కలిపి 170 కోట్లతోని మనం కొత్త ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. అంటే ఏ ఒక్కరిని కూడా, ఎవరిని కూడా మనం ఏ రంగాన్ని కూడా విస్మరిస్తలేం. రైతన్నలు ఉంటే, ఎక్కడన్నా పారని ఊర్లుంటే వాటిని వెతికి పట్టుకొని మరి కొత్త కొత్త ప్రాజెక్టులు పెట్టుకుంటున్నాం. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. 29 రాష్ట్రాలల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో కూడా ఇవాళ 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తలేరు. కేవలం తెలంగాణ రాష్ట్రం రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మరి పొలం లేని వాళ్ళు, భూమి లేని వాళ్ళు, ఏం ఆధారం లేని వాళ్ళు గ్రామాలలో చాలా ఉన్నారు. కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళకి ఏదో ఒక వృత్తి ఉన్నది. వారికి ఏం చేసినాం? ఆ వృత్తిలోనే ఇంకా వృద్ధి జరిగే రకంగా ప్రయత్నం చేసినాం. ఉదాహరణకు మన యాదవన్నలు ఉంటే వాళ్ళకి ఇంకొన్ని జీవాలు ఇచ్చుకున్నాం. మన గంగపుత్ర సోదరులు ఉంటే వాళ్ళకి చేపలు వేసుకున్నాం చెరువులో ఉచితంగా. కానీ ఏమీ ఆధారం లేనటువంటి వాళ్ళు మన రజకులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వడ్డర్లు ఉన్నారు, ఇట్లా అనేక కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం పోయిన 5 సంవత్సరాలల్లో 50,000 వరకు మొత్తం 100% గవర్నమెంటే భరించే విధంగా బ్యాంకుల దగ్గరకు అవసరం లేకుండా, బ్యాంకుతో సంబంధం లేకుండా లోన్లు ఇచ్చుకున్నాం మనం. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం. ఒక్క మాట అనుకోవాలక్క, మనం ఏ మాట కా మాట. అంతకుముందు పేద ఇంటి ఆడపిల్ల పెళ్ళైతే ఎవరన్నా పట్టించుకున్నారా? అడిగినరా? పెళ్ళి అయితే సంతోషం ఒక పక్క, అప్పైపోయింది, ఇల్లు గల్లు అయిపోయిందనే బాధ ఇంకో పక్క ఉండే. చాలా ఇబ్బంది అయింది. కానీ ఇవాళ మాత్రం పేద ఇంటి ఆడపిల్ల, అది అగ్రవర్ణాల పేదలైనా సరే, అది బీసీలలో పేదలైనా సరే, ఎస్సీలైన పేదలైనా సరే, అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. మరి ఒక మేనమామ లాగా నిలబడి వాళ్ళ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని చేస్తూ ఉన్నారు. అంతేకాదు కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చుకున్నాం మనం. మా అక్క చెల్లెలు అందరూ తెలుసు. కేసీఆర్ కిట్ పథకం ఎంత బాగుందంటే చాలా మంది నాతో అంటారు, అక్క మరి మాకు పిల్లలైనప్పుడు ఈ పథకం లేదేంది అని అడుగుతారు నన్ను. ఎందుకో తెలుసా? ఆ పథకం ఎట్లుందంటే, కూలీ చేస్తే తప్ప ఇల్లు వెళ్ళనటువంటి ఆడబిడ్డలు ఉంటే, ఆ ఆడబిడ్డ గర్భవతి అయితే మళ్ళా పిల్లగాడు పుట్టి 3 నెలలు వచ్చే వరకు, అంటే మొత్తం 12 నెలలు, నెలకు 1000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. అంతేకాదు ప్రసవమైన తర్వాత ఆ కిట్టులో ఒక 20 రకాల వస్తువులు పెట్టిస్తున్నారు. మరి ఎంత ఆలోచనతోని తల్లికి పిల్లకి కావాల్సిన అన్ని వస్తువులు పెట్టి, ఆఖరికి పిల్లనో పిల్లగాడో ఏడిస్తే ఊపడానికి ఒక గలగల కూడా పెట్టిస్తున్నాం కేసీఆర్ కిట్. మీ ఆరోగ్యాన్ని సర్వం కూడా ప్రభుత్వం రేపటి నాడు చూసుకోబోతా ఉన్నది. దానికి అనేక కార్యక్రమాలు కూడా మనం చేసుకున్నాం. ఈ ఎన్నికలలో ప్రత్యేకమైన పరిస్థితులతోని
ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. మనది 2వ నంబరే ఉన్నది ఈవీఎంల. మీరు రేపు ఓటేసేటప్పుడు కారు గుర్తు దయచేసి వెతికి పట్టి వెయ్యాలి. మీ అందరికీ ఇష్టం ఉంటే, మీ అందరికీ మీ చెల్లెని నేను అనుకుంటే పాతాళ లోకంలో ఉన్న నన్ను పట్టుకొని ఓటేస్తారు, నాకు ఆ నమ్మకం ఉన్నది. కాబట్టి మీ అందరి మీద నమ్మకంతో ఈ ఎన్నికలకు పోతున్నాం. ఇన్ని రోజులు చేసినటువంటి పని మీకు మంచిగా అనిపిస్తే, మళ్ళీ ఒకసారి నేను పార్లమెంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తే, మరి అందరూ కూడా కారు గుర్తు కోటేసి నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ